ఏదో ప్లాన్ చేసి ఇరికించినట్టుంది. సరే ఏదో ఒకటి మాట్లాడదా. అందరికి నమస్తే అండి. డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా చేశారు. మేము కూడా మంచిగా యాక్టింగ్ చేసినాం. మా హీరో హీరోయిన్ కూడా చాలా బాగుంటారు. వాళ్ళిద్దరికంటే విలన్ ఇంకా బాగుంటాడు. వాళ్ళ బ్యాచ్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మేము కాబట్టి. చాలా సంతోషం. ఇక్కడికి విచ్చేసిన మా యాట సత్యనారాయణ అన్న ఒక ప్రభంజనం. తెలంగాణ మట్టి వాసనను ప్రపంచ నలుమూలాలకు వ్యాపింపజేసిన మా తెలంగాణ బిడ్డ. అన్న పేరు పెద్దగా ఉంటుంది కానీ ఖాళీ పిలిస్తే మా యాటన్న మామూలుగా ఉండదు. అదేవిధంగా మా డైరెక్టర్ సతీష్ అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, అదేవిధంగా మా కో డైరెక్టర్, మెయిన్ ముఖ్యంగా డిఓపి గారు చాలా చాలా స్మూత్గా ఉంటాడు. అసలు మామూలుగా నేను చాలా సినిమాలకు పని చేసుకుంటూ వస్తున్నాం చిన్నగా. ఆయన చాలా ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉండి పనిచేసిన వ్యక్తి డిఓపి గారు. ఇప్పుడు ఈ టైంలో మా హీరో అంటే ఇప్పుడు ప్రోగ్రామ్కి హీరో మా చరణ్ అన్న పెన్ను గన్ను. అన్న పాట లేనిది మా పూట గడవదు. నిజంగా చెప్తున్నా. ఏ పాట విన్నా, అన్నదమ్ముల పాట విన్నా, ఫ్యామిలీ పాట విన్నా, మట్టి పాట మా చరణ్ అన్న కలం గలం నుంచి వస్తుంది. ఈ సినిమాకు అన్న ప్రాణం పోశాడు. ఆయన పనిచేసిన తీరు, ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నా. ప్రొడ్యూసర్ గారు మాకు చాలా ఆప్తులు కాబట్టి ఈ సినిమాలో యాక్టర్గా కాకుండా దగ్గరుండి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇన్వాల్వ్ చేసినందుకు మాకు చరణ్ అన్నతోటి కూడా చాలా సన్నిహిత్యం పెరిగింది. అన్న చాలా ఏళ్ళుగా పరిచయం, నాకు చాలా సంతోషం. అదేవిధంగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఇక్కడి వరకు తీసుకొచ్చి 14 సంవత్సరాల నుంచి చిన్న క్యారెక్టర్లు చేసుకునే నన్ను ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన నా మొట్టమొదటి డైరెక్టర్ మా శివ కళ్యాణ్, తురుంకాల సినిమా ద్వారా నన్ను ఒక యాక్టర్గా పరిచయం చేసిన మా అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా నా కో ఆర్టిస్టులు నిసార్ అన్న కానీ, మా తమ్ముడు శ్రీధర్ కానీ, రాము కానీ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ కాబట్టి ఒక టైం బాగుందని ఏదో మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. అదేవిధంగా మా రాచాల యుగేందర్ అన్న ఏం అడిగినా పార్క్ ఎత్తుకు వచ్చాయంటాడు. అంటే మా అన్న రేపు పొద్దుగాల ఈవెంట్ ఉందన్న, మనం గెస్ట్లను కలవాలి, అక్కడ కలంటే ఏడున్నావు పార్క్ ఎత్తుకొచ్చు, అది ఏం విన్నాడు అన్నాడు. అన్న ఏడున్నా అన్నే సోఫాలో కూర్చొని సెటిల్మెంట్ చేస్తుంటాడు అన్న. చాలా సంతోషం. మా అన్న నాకు గాడ్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఈ సీతా కళ్యాణ వైభోగమే చాలా అద్భుతంగా వచ్చింది. పాటలు ఒక్కొక్క పాట అసలు మామూలుగా లేదు. చాలా అద్భుతంగా తీశారు. చాలా థ్యాంక్ యూ అండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనిషా మేడం, ఈ మధ్యలో నేను చేసిన 4 సినిమాల్లో మీరే కనిపిస్తారు. మీ ఎనర్జీ మాకు కూడా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. పాట గురించి ఎంత మాట్లాడితే పాడతారేమో అనుకుంటున్నా ఇందాక నుంచి. పాట నేను వాడడానికి రెడీ కానీ వాళ్ళు వినడానికి రెడీగా లేరు. మా చరణ్ ముందర వాడలేను కాబట్టి వద్దులేండి, నెక్స్ట్ ప్రోగ్రాంలో వాడు. ఓకే.